చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, నేను విజయ్. ఇండియా పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ చాలా హోరాహోరీగా జరిగింది. నరాలు తెగే ఉత్కంఠతను రేపింది. అయితే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఇంత హోరాహోరీగా మారుతుంది. చివరికి ఇండియానే గెలుస్తుంది. టాస్ కూడా ఇండియానే గెలుస్తుందని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు కృష్ణమాచార్యులు గారు నిన్న సుమన్ టీవీతో నాతో మాట్లాడారు. ఒకసారి నేరుగా ఆయనతో మాట్లాడదాం. నిన్న చేసినటువంటి ఆ వీడియో కూడా ముందు ఒకసారి మీకోసం ప్లే చేసి చూపిస్తాను. గురుగారు, ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? జ్యోతిష శాస్త్రం ఏం చెబుతుంది? జై వీరబ్రహ్మ, జై గోవింద బ్రహ్మ. వచ్చినటువంటి ఫలితం 4. ఇది రాహు సంబంధమైనటువంటి ఫలితం. భారతదేశం తన సమీప ప్రత్యర్థి దేశమైన దాని మీద హోరాహోరీగా తలపడ్డప్పటికీ కూడా సాధించేటువంటి అవకాశం ఉంది. టాస్ ఎవరికి అనుకూలంగా మారే అవకాశం ఉందంటారు మీ గవ్వల పంచాంగం ప్రకారం? జై వీరబ్రహ్మ, జై గోవింద బ్రహ్మ. వచ్చినటువంటి ఫలితం టాస్ కూడా టాస్ గెలిచేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక కృష్ణమాచార్యులు గారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. జై వీరబ్రహ్మ, జై గోవింద బ్రహ్మ. సార్ నమస్తే సార్. గురువు గారు, 2 మ్యాచ్ల్ని అవలేలుగా గెలిచేసాం పాకిస్తాన్ మీద, లీగ్ దశలో అలాగే సూపర్ 4 మ్యాచ్లో కూడా. అయితే ఇప్పుడు ఫైనల్ మ్యాచ్లో అందరూ కూడా ఇండియా చాలా ఈజీగా గెలిచేస్తుంది పాకిస్తాన్ మీద అని అనుకున్నారు. కానీ మీరు నిన్న చెప్పినటువంటి ఆ జ్యోతిష్యంలో చాలా టఫ్గా మారుతుంది, రాహు అక్కడ ఉన్నాడు, సో హోరాహోరీ మ్యాచ్ అయినా కూడా చివరికి గెలిచేది ఇండియా అన్నారు. ఎలా అది కాస్త చెప్పగలరా? ఒక వ్యక్తి యొక్క భూతభవిత వర్తమానాలు తెలియజేసే జ్యోతిశాస్త్రం చాలా అద్భుతమైంది. కానీ ఓ వ్యక్తి, ఓ వ్యవస్థ, ఓ రాష్ట్రం, ఓ దేశం యావత్ ప్రపంచ భవితను ముందుగానే ఊహిస్తే, కాలచక్రంతో సహా వివరించగలిగితే అటువంటి అద్భుతమైన ఫలితాలు చెప్పగలిగిన మహనీయులు, అవతార పురుషులు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. అటువంటి గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఉపాసన ఫలితంగా మాకు సంప్రాప్తించినటువంటి గవ్వ ప్రశ్న, ఈ గవ్వ ప్రశ్న, గవ్వ పంచాంగం ద్వారా ఎన్నో సంచలనమైనటువంటి విషయాల్ని ఇదే సుమన్ టీవీ వేదికగా ఎన్నో రాజకీయపరమైనటువంటి సంచలనమైనటువంటి విషయాల్ని కూడా మనం తెలుసుకున్నాం. నిన్నటి రోజు మ్యాచ్ అవ్వక మునుపు ఒక్కరోజు ముందుగానే మనం గ్రహగతుల్ని అంచనా వేసి ఏ విధమైనటువంటి ఫలితం రాబోతుంది అన్నటువంటి విషయాల గురించి మనం తెలుసుకున్నటువంటి సందర్భంలో మ్యాచ్ యొక్క పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటే, రాహువుకు సంబంధించినటువంటి 4 నంబర్ వచ్చింది. నేను ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాను. ఒకవేళ స్టూడియోలో ఉంటే కనుక ఆ గవ్వ ప్రశ్నను కూడా మనము ప్రేక్షకులందరికీ కూడా చూపించేటువంటి అవకాశం ఉండేది. పర్వాలేదు, ఈసారి మనం ఖచ్చితంగా వాటిని స్టూడియోలో రికార్డ్ చేసే ప్రయత్నం కూడా చేద్దాం. ఆ 4 అన్నటువంటి సంఖ్య రాహువుకు సంబంధించింది. ఇదే పరిస్థితి 2019 ఎన్నికల్లో, అలాగే 2024 ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలు సుమన్ టీవీ వేదికగా వేసినప్పుడు కూడా కొన్ని సంచలనమైనటువంటి విషయాలు నేను చెప్పడం జరిగింది. నిన్నటి రోజు దాయాద్ దేశమైనటువంటి పాకిస్తాన్తో ఆసియా కప్ ఫైనల్లో, నాకు తెలిసి ఇది కూడా 40-41 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి మొట్టమొదటి ఫైనల్ వాళ్ళకి మనకి. ఎప్పుడు కూడా ఈ 40 ఏళ్లలో 4 దశాబ్దాల్లో ఇండియా పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఫైనల్కి 2 కూడా వచ్చి తలపట్టం అనేటువంటిది ఇప్పటి వరకు కూడా జరగలేదు. ఇలాంటి సందర్భంలో పాకిస్తాన్తో ఇండియా గెలుస్తుందా లేదా అన్నటువంటి ప్రశ్న మనం వేసినటువంటి సందర్భంలో మనకు వచ్చినటువంటిది 4 రాహు సంఖ్య. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, రాహు మాయా స్వరూపుడు, విజయం అన్నటువంటిది ఎటువైపోయినా దూబూచులాడేటువంటి అవకాశం ఉంది. మనం అనుకున్నంత సులువుగా పరిస్థితులు అన్నటువంటి ఉండకపోవచ్చు. అతి సులభంగా గెలిచాం గతంలో, లేదా వాళ్ళ మీద మంచి ట్రాక్ రికార్డు ఉండొచ్చు, లేదా అతి సులభంగా జరగచ్చు అనుకున్నటువంటి పనులు కూడా మాయా స్వరూపుడైనటువంటి రాహువు ఏ విధంగానైనా చేసేటువంటి అవకాశం ఉంది అని వచ్చింది. అందుకని నేను చెప్పాను, విజయం అన్నటువంటిది నల్లేరు మీద నడకైతే కాదు, చాలా ఉత్కంఠభరితమైనటువంటి పోరును మనం చూడబోతున్నాం. చివరి వరకు కూడా మనకు ఉత్కంఠత అన్నటువంటిది ఉంటుంది. కానీ చివరి నిమిషంలో భారత్ గెలిచే అవకాశం ఉంది. ఎందుకనే అవకాశం ఉంది అంటే, రాహువుకు తాంత్రిక సంబంధమైనటువంటి విధి విధానంలో అధిదేవతా స్వరూపమైనటువంటి అమ్మవారి స్వరూపమైనటువంటి దుర్గా అమ్మవారిని చెప్పుకుంటాం.
కానీ గురువుగారు మీరు నిన్న గవ్వల జ్యోతిష్యాన్ని ఒకసారి పరిశీలిస్తే నంబర్ 4 వచ్చింది. నంబర్ 4 అంటే రాహుకి అది ఒక ప్రతీక అన్నారు. అయితే ఇప్పుడు నంబర్ 4లోనే తిలక్ వర్మ బ్యాటింగ్ దిగాడు. సో ఇప్పుడు తిలక్ వర్మ ఒక రకంగా రాహుతో పోరాడి ఇండియాని గెలిపించడం వచ్చా? డెఫినెట్లీ ఆ 4 నంబర్ గనక ఆ 4 నంబర్ లో గనక బ్యాటింగ్ కి దిగినటువంటి వ్యక్తి, అలాగే 4 వికెట్స్ తీసినటువంటి మరో వ్యక్తి కూడా ఉన్నాడు. మన ఇండియన్ బౌలర్ కుల్దీప్ యాదవ్. నిన్న జరిగినటువంటి అంశాలన్నీ కూడా 4కు సంబంధించినటువంటివి. ఇవన్నీ కూడా రాహు మనల్ని విజయాన్ని దోబుచులాడే ప్రయత్నం చేశారు. సుమారుగా 100కు పైచీలు పరుగులు సాధించే వరకు కూడా వాళ్ళకి 1-2 వికెట్లు మాత్రమే పడి ఉన్నాయి. ఆ తర్వాత జరిగినటువంటి తదనంతరం 4 వికెట్లు తీసినటువంటి తర్వాత కుల్దీప్ యాదవ్ వాళ్ళ యొక్క బ్యాటింగ్ శ్రేణి ఇదైంది. అలాగే మీరు చెప్పినట్టుగా 4వ నంబర్ ఆటగాడిగా వచ్చినటువంటి తిలక్ వర్మ నిజంగా రాహుతో పోరాడి గెలిచాడు. ఒకవేళ గనక తిలక్ వర్మ నిన్న విఫలమై ఉంటే గనక ఏ బ్యాట్స్మన్ రాణించకపోయినా ఫలితం అన్నటువంటిది మరో రకంగా ఉండేదేమో. తప్పనిసరిగా ఆ 4వ అంకెలో రావటం వల్లే, పైగా ఇంకో రహస్యం ఉంది, ఇంకెవరికి తెలియని రహస్యం ఉంది ఇక్కడ. నేను వ్యక్తిగతమైనటువంటి ప్రస్తావన చేయట్లేదు, కానీ నిన్న సప్తమి గడియలు ఉన్నాయి. మూలా నక్షత్రానికి చేరువలో ఉంది నక్షత్రం. తిలక్ వర్మ జన్మ నక్షత్రం కూడా మూలా నక్షత్రం. ఓకే, అది కూడా అమ్మవారి యొక్క నక్షత్రం అయి కలిసి వచ్చింది. ఆ స్థానంలో బ్యాటింగ్ దిగటం వల్లనే తిలక్ వర్మ అద్వితీయంగా రాణించడంతో పాటుగా అద్వితీయమైనటువంటి పరిస్థితుల్లో విజయ తీరాలకు చేర్చగలిగాడు. నిజంగా మీరు అన్నట్టు రాహువుతో మనం రాహువుతో పోరాడడానికి అమ్మవారు మనకు సహాయం చేసి అంతిమంగా మనకు అధిదేవతా స్వరూపమైనటువంటి దుర్గా అమ్మవారు అవ్వచ్చు, లలితా పరాభట్టారిక అవ్వచ్చు, అమ్మవారే మనకు విజయాన్ని చేకూర్చింది అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అలాగే గురువుగారు నిన్న మీతో ఇంటర్వ్యూ చేసేటువంటి క్రమంలో కూడా నేను ఒక ప్రశ్న కూడా వేశాను. గురువుగారు మీరు చెప్పినటువంటి ఈ మాట అంటే హోరాహోరీగా మ్యాచ్ జరుగుతుంది అని కూడా అన్నారు. అలాగే టాస్ కూడా ఇండియానే గెలవబోతుంది, నంబర్ 6 వచ్చింది గవ్వల జ్యోతిష్యంలో. సో 6 అంటే శుక్రుడు కాబట్టి ఇది ఇండియాకి ఫేవర్ టాస్ విషయంలో, కాబట్టి ఇండియా గెలుస్తుందని చాలా కరాఖండిగా చెప్పారు. టాస్ కూడా ఇండియా గెలిచింది. సో దాని గురించి ఏమంటారు? పైగా నిన్న నవరాత్రి పండుగల్లో 6వ రోజు, ఇవాళ 7వ రోజు. 6వ రోజు అమ్మవారి స్వరూపంగానే మనకు 6 అనేటువంటి సంఖ్య శుక్ర భగవానుడికి సంబంధించింది. శుక్రుడికి అధిదేవతా స్వరూపమైనటువంటిది ఇంద్రాణి, సఖిదేవి, అదృష్టలక్ష్మి, ఇలాగ అమ్మవారి పేర్లను మనం పూజిస్తూ ఉంటాం, కనుక్కుంటూ ఉంటాం. అలాగా ఆ విధానంలో అమ్మవారి యొక్క ఉపాసన చేస్తూ ఉంటాం. పైగా యాదృచ్ఛికంగా నిన్న నవరాత్రి పండుగల్లో కూడా 6వ రోజు అయ్యింది. నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఏంటంటే, వేగంగా వీటన్నిటిని లెక్కించడం వల్ల, గవ్వ ప్రశ్న ద్వారా నాకున్నటువంటి ప్రావీణ్యత వల్ల, గురుదేవుల యొక్క అనుగ్రహం వల్ల 6 అంకె రాగానే నేను వెంటనే చెప్పగలిగాను, నిస్సందేహంగా మీరు అడిగినటువంటి ప్రశ్నకి ఖచ్చితంగా టాస్ భారతదేశం గెలవబోతుంది. పైగా తీసుకున్నటువంటి నిర్ణయం కూడా మనకు అనుకూలవంతం కాబోతుంది. ఒకవేళ మనం మొదట బ్యాటింగ్ చేస్తుంటే పరిస్థితులు ఎలా అవును. సో మన చేతుల్లో మ్యాచ్ రావడానికి తిలక్ వర్మ, కుల్దీప్ యాదవ్ అయితే, సో మనం చేజింగ్ తీసుకోవడం కూడా చాలా కీలకమైన నిర్ణయం అయింది. టాస్ ఇండియానే గెలుస్తుంది. టాస్ గెలవడమే కాదు, తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా అద్వితీయంగా ఉంటాయి. ఆ టాస్ గెలవడంతోనే ఇండియా గెలిచింది అని మనం అనుకోవచ్చు. సో గురుగారు, అదేవిధంగా నిన్న నేను డైరెక్ట్గా కూడా అడిగాను మిమ్మల్ని, మ్యాచ్కు ముందు మీరు ఇంత గట్టిగా చెప్తున్నారు, ఇలా కరాఖండిగా చెప్తున్నారు, మీ గవ్వల జ్యోతిష్యం మీద అంత నమ్మకం ఉందా? సో చూస్తున్నటువంటి వ్యూవర్స్ కూడా మీ మీద విపరీతమైనటువంటి ట్రోల్స్ చేస్తారు, కామెంట్స్ కూడా చేస్తారు. ఒకవేళ మీరు చెప్పినట్టుగానే జరగకపోతే అటువైపు నుంచి వచ్చేటువంటి అస్త్రాలకి మీరు ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారని కూడా నేను అడిగాను. మీరు దేనికైనా రెడీ అన్నట్టు కూడా మీరు మాట్లాడారు. ఏమంటారు ఇప్పుడు? సో కామెంట్స్ అందరూ కూడా చూశారు. ఆ వీడియో కూడా చూసేటువంటి వ్యూవర్స్ కోసం కూడా గురువుగారు ఏమని మాట్లాడారో దానికి సంబంధించినటువంటి వీడియోని కూడా డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ బాక్స్లో కూడా ఆ ప్రీవియస్ వీడియోని కూడా ఫుల్ వీడియోని మీకోసం అక్కడ పోస్ట్ చేస్తాము. ఎస్ గురుగారు, దాని గురించి ఏమంటారు? కామెంట్ అంతా కూడా కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడారు, పాజిటివ్గా మాట్లాడారు. ఇప్పుడు ఏమంటారు కామెంట్స్ చేసిన వాళ్ళ గురించి? గురుదేవుల యొక్క అనుగ్రహం చేత ఎన్నో రకాలైనటువంటి విషయాల్ని జ్యోతిష్యపరమైనటువంటి పరిభాషలో
గొప్ప ప్రశ్న. నిజంగా గురుదేవుల యొక్క అనుగ్రహంతో నాకు అది సిద్ధించటం ఉభయ తెలుగు రాష్ట్రాలే కాదు భారతవని మొత్తం మీద కృష్ణమాచార్య గొప్ప ప్రశ్న ఇంత ప్రసిద్ధి చెందిందంటే ఎక్కడో రాయలసీమలో మారుమూల గ్రామంలో ప్రొద్దుటూరు పక్కన ఎక్కడో ఒక కుగ్రామంలో ఉన్నటువంటి నన్ను, నాలో ఉన్నటువంటి విద్యని సుమన్ టీవీ ద్వారా అంటే ప్రపంచానికి చూపెట్టడమే కాదు, జ్యోతిష్ శాస్త్రంలో ఇంత అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయని నాకు ఒక ప్లాట్ఫామ్ అనేటువంటి లభించింది. గత కొన్నేళ్లుగా నేను చేస్తున్నటువంటి జ్యోతిష్యపరమైనటువంటి పరిశోధనలో ఎన్నో రకాలైనటువంటి ఎత్తుపల్లాలని నేను చెప్పినటువంటి జ్యోతిష్యాలు చాలా వరకు ఫలించాయి. కొన్నేమైనా తప్పు ఉండొచ్చేమో, కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఒకవేళ అది ఫలిస్తే నా గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు నాకు ఇచ్చినటువంటి విశేషవంతమైనటువంటి అనుగ్రహంగా నేను భావిస్తాను. ఒకవేళ నేను చెప్పినటువంటి ఫలితం ఎప్పుడైనా సరే అది కనుక జరగట్లేదంటే అది నా పరిజ్ఞాన లోపమే తప్ప విమర్శలకి సమర్థతకి ఎప్పుడు కూడా నేను పొంగిపోను, అలాగే కుంగిపోను. జ్యోతిష్యం అంటే అర్థం ఏంటంటే వెలుగునిచ్చేది, ముందుగా దారి చూపేది. సో దానికోసమే నా జీవితం మొత్తం కూడా అంకితం చేశాను. ధన్యవాదాలు గురుగారు. జై వీరబ్రహ్మ. ప్రతి ఒక్కరు కూడా అందరూ కోరుకున్నారు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో చాలా ఈజీగా ఇండియా పాకిస్తాన్ మీద గెలిచిపోతుంది, కప్ మందే అవుతుంది అనుకున్నారు. కానీ కృష్ణమాచార్యులు గారు ఆయన గవ్వల జ్యోతిష్యంలో పరిశీలనలో వచ్చింది ఏంటంటే ఖచ్చితంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ హోరాహోరీగా మారుతుంది, ఫైనల్గా ఇండియానే గెలవబోతుంది, అదేవిధంగా టాస్ కూడా ఇండియా గెలుస్తుందని ఆయన కరాఖండిగా చెప్పారు. సో మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం కృష్ణమాచార్యుల గురించి, అదేవిధంగా గవ్వల జ్యోతిష్యం గురించి, అసలు మన ఇండియన్ ప్లేయర్స్ ఈ విధంగా ఆడినటువంటి విధానం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.